ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. యేసు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు. యూదాను కూడా ఎన్నుకున్నాడు, కానీ అతడు తప్పిపోయాడు. 30 వెండి నాణెంల కొరకు తన ప్రభుని అప్పగించాడు. యజమానుని వెంబడించేందుకు తీసుకునే నిర్ణయం జీవితకాల ఒప్పందమై ఉండాలి. యజమానునికి ఎంతగా నీవు లోబడితే అంత మంచి పాత్రగా ఆయన చేతుల్లో ఉంటావు. నిన్ను ఎన్నుకోబడిన పాత్రగా అనగా అందమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, పరిశుద్ధ పాత్రగా, ఆయన మహిమ కొరకు వాడబడే పాత్రగా చేయుమని యజమానుని అడుగు. ప్రార్థన. యేసయ్యా, నా ప్రభువా, దయచేసి నన్ను ఘనమైన, పరిశుద్ధమైన, అందమైన పాత్రగా చేయుము. ఈ లోకంలో జీవించినంత కాలము నీ నామఘనతకై నీకు మహిమ తెచ్చుటకు ఏర్పరచబడిన పాత్రగా ప్రతిరోజు ఉండాలని నేను కోరుచున్నాను. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.